ఆ రోజు నుంచి కూడా ఖండిస్తున్నాం. అండ్ మొన్న నా విషయంలో జరిగింది కూడా నేను తనకి కాల్ చెయ్యలేదు. నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను, కావాలి వాట్సాప్ లో తనే కాల్ చేశాడు. తను అప్పటికే ఆల్కహాల్ తీసుకొని ఉన్నట్టున్నాడు. తనే కాల్ చేసి తనే పెట్టుకున్నటువంటి వాదన. నేను అప్పటికి ఏమంటారు మర్యాద పూర్వకంగా స్వామి స్వామి అని సంబోధిస్తున్నాను. నేను నా లిమిట్స్ లో నేను ఉన్నాను. నేను అడిగిన ప్రశ్న ఒక్కటే ఏంటంటే, హిందూ ధర్మం పైన మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడుతున్నది. ఏమంటారు రేప్ చేసిన వాళ్ళని హిందూ ధర్మం ఎక్కడ కూడా సహకరించట్లేదు. లేదంటే కేవలం దేవుణ్ణి ప్రార్థించినంత మాత్రాన పాపులను కూడా క్షమిస్తారు అని చెప్పి హిందూ ధర్మం కానీ హైందవ ధర్మం ఎక్కడ చెప్పలేదు అని క్లారిటీ ఇస్తున్నాను. ఆ క్రమంలో తను లేవనెత్తినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ పైన నేను చాలా చాలా సహనంతో సమాధానం ఇస్తున్నప్పటికీ కూడా తనను ఒక బూత్ మాట మాట్లాడి కాల్ కట్ చేయడం జరిగింది. తర్వాత రిటర్న్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకుండా తను ఒక అయ్యప్ప స్వామి మాల ధరించిన అని తెలిసి కూడా కావాలని చెప్పి అలా నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు. ఆ మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు తనకు హిందూ ధర్మం పట్ల గౌరవం శూన్యమని.